హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఐ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దాని పేరు యువిఐటిస్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ ఇన్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. అసలు యువియా అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, మన ఐలో నల్లగుడ్డు వెనకాల యువియా అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, అది 3 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ నల్లగుడ్డు వెనకాల ఉండేది ఐరిస్, దాని వెనకాల సీలియర్ బాడీ, దాని వెనకాల కోరాయిడ్. ఈ 3 కలిపి యువియా అంటారు. సో ఈ యువియా అనే దాంట్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అవి ఐకి న్యూట్రిషన్ ఇచ్చి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఈ యువియాకి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వస్తే దాన్ని యువిఐటిస్ అంటారు. యువిఐటిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే దాని సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటాయంటే ఐ రెడ్గా అయిపోతుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, బ్లర్రీ విజన్ ఉంటుంది, ఫ్లోటర్స్ అంటే ఏవో నల్ల పార్టికల్స్ ఇలా వెళ్తున్నట్టు ఉంటాయి, వాటరింగ్ ఉంటుంది, ఎండలో చూడలేకపోతాం. ఈ అన్ని ఫీచర్స్ కంజంక్టివైటిస్లో కూడా ఉంటుంది చాలా మటుకు. సో ఇది చాలా ఈజీగా మిస్డయాగ్నోస్ చేస్తారు. సో ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే మెడికల్ షాప్లో వెళ్తే వాళ్ళు ఏదో యాంటీబయాటిక్ కానీ లూబ్రికెంట్ కానీ ఇచ్చేస్తుంటారు. అది సబ్సైడ్ అయిపోతుంది కొన్నిసార్లు బాడీ అదంతా తగ్గించుకుంటుంది. బట్ దాని కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయలేరు. సో యువైటిస్ ఇలాంటి ఫీచర్స్ వస్తే ఇమీడియట్గా ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. యువైటిస్ కాజెస్ ఏంటి? 50% మటుకు ఇడియోపతిక్ ఉంది, అంటే గుర్తుపట్టలేము మనం ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి అనేది. కానీ మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీలో డబ్ల్యూబీసీస్ అంటే తెల్ల కణాలు ఎక్కువైతుంటాయి. ఆ తెల్ల కణాలు మన బాడీకి అగెయిన్స్ట్గానే యాక్ట్ చేస్తుంటాయి. దాన్ని ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటారు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ యువిఐటిస్. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, అలాంటి చాలా ఆటోఇమ్యూన్ డిజీజ్లో యువిఐటిస్ వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యువైటిసే ఫస్ట్ ఫీచర్ లాగా కూడా రావచ్చు. సో ఫస్ట్ యువైటిస్ రాగానే డాక్టర్కి వెళ్తే వర్కప్ చేస్తే ఇదేమైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చిందా లేదా వర్కప్ చేస్తారండి. ఒక వర్కప్ చాలా చేస్తే మనకి అది ఎగ్జాక్ట్ కాజ్ అనేది తెలుస్తుంది. అప్పుడు దాన్ని ట్రీట్ చేస్తే మన బాడీలో కూడా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలానే కాకుండా ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ కానీ, వైరసెస్ కానీ, బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. కొన్ని రేర్ కాజెస్లో డ్రగ్స్ వల్ల వస్తాయి, క్యాన్సర్లో కూడా వస్తుంది యువైటిస్. సో మనం ఎగ్జాక్ట్ ఇటియాలజీ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తుండాలి. మామూలుగా మెడికల్ షాప్లో డ్రాప్స్ వాడేసి బాడీ అదంతా సబ్సైడ్ అయితే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే యూజువల్గా క్యాట్రాక్ట్ కానీ, గ్లకోమా కానీ, కొన్నిసార్లు రెటినైటిస్, ఆప్టిక్ న్యూరోపతి, సో పర్మనెంట్ బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి యువైటిస్ని మిస్డయాగ్నోస్ చేసినా, సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా. సో యువైటిస్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. యూజువల్గా ట్రీట్మెంట్ అనేది స్టెరాయిడ్ సిస్టమ్ అంటే ఐ డ్రాప్స్ వల్ల కానీ, లేకపోతే ట్యాబ్లెట్స్ వల్ల కానీ, లేకపోతే ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఉంటుంది, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వస్తే ఒక రుమటాలజిస్ట్ కానీ, ఇమ్యూనాలజిస్ట్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్తో సహా ఐ ట్రీట్మెంట్ కూడా చేస్తే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. త్వరగా డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే సిస్టమిక్ గేమ్ అండ్ డిజీజెస్ ఉన్న వాటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి వీలు పడుతుంది. థ్యాంక్ యూ.